పాపం వైసీపీ పార్టీ కార్యకర్తల కడుపు మంటకి అర్థం పర్థం లేకుండా పోతుంది. నోటి దాకొచ్చినటువంటి విజయాన్ని ఒకసారి కాలదని నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2014లో 2019లో ఒంటరిగా పోటీ చేయడం కారణంగా ఓటు బ్యాంక్ మొత్తాన్ని చీల్చేసి అలాగే ఓటుని పోలరైజ్ చేసుకోవడంలో వెనకబడిపోయి వైసీపీకి 151 స్థానాలు రావడంలో ఎంతో కొంత కృషి చేసినట్టు పవన్ కళ్యాణ్ మళ్ళీ తన తప్పు గ్రహించి 2024 ఎలక్షన్స్లో మళ్ళీ పొత్తులకు వెళ్ళి వైసీపీని అధపాతాళం తొక్కి చివరికి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేశారు పవన్ కళ్యాణ్. మరి ఇంత చేసినటువంటి పవన్ కళ్యాణ్ అంటే కడుపు మండదా? ఎంతలా మండాలి? ఈనో ప్యాకెట్లు వేసుకున్నా వర్ణాలు రాసుకున్నా మండిపోతా ఉండాలి. ఇప్పుడు అదే మండుతుంది చింతా ప్రదీప్ రెడ్డి చింతాకి అదే మండుతుంది. ప్రతి విజయ్ గారి అభిమాని మీసం మెలేస్తూ ఒకటే మాట అంటున్నారు. ఎవరు చెప్పారు నాకైతే తెలియదు. మా నాయకుడు ఎవరికి ఊడిగం చేయడం లేదని. ఎవడు ఊడిగం చేస్తున్నాడు ఇక్కడ? టీడీపీ పార్టీ కోసం ఏ జనసేన పార్టీ కార్యకర్తలు ఊడిగం చేస్తున్నాడు? పొలుగు పారెత్తుకెళ్ళి ఏమైనా పని చేస్తున్నారా వాళ్ళ కింద? లేదంటే కనుక వాళ్ళు పీఠాల మీద కూర్చుంటే వెళ్ళి కాళ్ళు ఏమైనా ఒత్తుతున్నారా ఊడిగం చేయడానికి? ఊడిగం అంటే ఏంటి? ఎలక్షన్స్లో ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడం ఊడిగమా? మరి ఒకప్పుడు మన గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? దీనికి చెప్పలే. ఇంకొకటి, నువ్వు అంటున్నావే టీవీకే పార్టీ పొత్తు పెట్టుకోలేదు అని చెప్పేసి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందామని చూస్తే వర్కౌట్ పోలేదు. వాళ్ళు స్టాలిన్తో వెళ్తా ఉన్నారు, లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా. నిన్న రాహుల్ గాంధీ ఫోన్ చేస్తున్నాడు మ్యాజిక్ ఫిగర్కి నెంబర్ తగ్గడంతో. లెక్కలు చెప్పొద్దు. ఈరోజు విజయ్ పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అనివార్యం వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. కాబట్టి మీసం మెలేసినాడు మా నాయకుడు ఎవరి దగ్గర ఊడిగించాడంటే అందుకే కదా బీజేపీతో పొత్తులో ఉంది ఎవరు? జనసేన, టీడీపీ. కానీ బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసేది ఎవరు? వైసీపీ. వాళ్ళు అడిగారో లేదో కూడా తెలియదు. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి ఈ ప్రదీప్ రెడ్డి చింత లాంటి వాళ్ళకి వేరే దేశాలకు వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేస్తారంట. మరి ఏం సాధించారని నాకైతే అర్థం కాదు. మినిమం సమాచారం కూడా ఉండాలి.